బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈడీ అధికారులు గతంలో దాఖలు చేసిన 2 ఛార్జ్ షీట్లను రౌస్ అవెన్యూ పరిగణలోకి తీసుకుంది. 2 రోజుల క్రితం 3వ ఛార్జ్ షీట్ ను కూడా ఈడీ అధికారులు దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈడీ అధికారులు పలు కొత్త అంశాలను వెల్లడించారు. లిక్కర్ స్కామ్ లో సంపాదించిన నగదుతోనే కవిత, ఆమె భర్త అనిల్ హైదరాబాద్ పరిసరాల్లో ఫినిక్స్ సంస్థ నుంచి భూములు కొన్నారని ఈడీ అభియోగం మోపింది. దీంతో ఈ లిక్కర్ స్కామ్ మళ్లీ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కవిత వ్యక్తిగత ఆడిటర్ గోడ బుచ్చిబాబును మరోసారి విచారణకు పిలిపించారు. ఈడీ కార్యాలయంలో మనీ లాండరింగ్ కోణంలో బుచ్చిబాబును అధికారులు ప్రశ్నిస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈడీ అధికారులు గతంలో దాఖలు చేసిన 2 ఛార్జ్ షీట్లను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. 2 రోజుల క్రితం 3వ ఛార్జ్ షీట్ ను కూడా ఈడీ అధికారులు దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈడీ అధికారులు పలు కొత్త అంశాలను వెల్లడించారు. లిక్కర్ స్కామ్ లో సంపాదించినందుతోనే కవిత, ఆమె భర్త అనిల్ హైదరాబాద్ పరిసరాల్లో ఫినిక్స్ సంస్థ నుంచి భూమి ఉన్నారని ఈడీ అభియోగం మోపింది. దీంతో ఈ లిక్కర్ స్కామ్ మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కవిత వ్యక్తిగత ఆడిటర్ గోరింట్ల బుచ్చిబాబును మరోసారి విచారణ పిలిపించారు. ఈడీ కార్యాలయంలో మనీ లాండరింగ్ కోణంలో బుచ్చిబాబుని అధికారులు ప్రశ్నిస్తున్నారు.